ఇక జీవితానికి కావలసింది ఏమిటి? ఇదే కదా. అందరం ఎందుకోసం బతుకుతున్నాం? ఆనందం కోసమే బతుకుతూ ఉన్నాం. ఆనందం పొందటమే జీవితం లక్ష్యం. ఆ ఆనందం కృష్ణుడి దర్శనంతో మనకు జరుగుతూ ఉంటే ఇంక ఇతరమైనటువంటి విషయాల మీద మన మనసు ఎందుకు పోతుంది చెప్పండి? అందుకే నా జీవితం అంతా ఆయన పాదాలకే అంకితం అంటారు సూరదాస్ గారు. మైబలి జావు శ్యామ ముఖ చెవి పరే. ఆ కృష్ణుడి యొక్క అందమైనటువంటి ఆ ముఖ కాంతిని చూస్తే చాలు నా జీవితం ధన్యం. ఇతరమైనవి ఏమీ నాకు అవసరం లేదు. బలి బలి జావు కుచిల కచ బిథురే సూర నిరఖితన మన బలిహారో బలి బలి జసుమతిలాల్. ఆయన యొక్క ఆ శరీర కాంతి చూస్తే చాలు నా జీవితం ధన్యం. ఈ జీవితంకి సార్థక్యం ఎప్పుడయ్యా అనంటే అదిగో ఆ కృష్ణుణ్ణి దర్శించుకున్నప్పుడే నా జీవితానికి సార్థక్యము అని చెప్పి అలాంటి శ్రీకృష్ణుని యొక్క రాసలీలా విశేషాలను గురించినటువంటి ఒక చక్కని శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. కుసుమ సరసర సమర కుపిత మద గోపీ కుచకలశ ఘుశ్రుణ రస లసదురిసి దేవే మదలులిత మృదు హసిత ముషిత శశి శోభా ముహురధిక ముఖ కమల మధురి మణిలీయే. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు మనం ఏమంటున్నాం? కమల కుంచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను అని కదా చెప్తూ ఉన్నాం. ఆ లక్ష్మీదేవి యొక్క వక్షస్థలాన్ని ఆనుకొని ఉండటం చేత అక్కడ ఉండేటువంటి కుంకుమ ఈయన ముఖానికి ఇంకొక వింతమైనటువంటి ఒక అందాన్ని చేకూరుస్తూ ఉందిట. అలాగా ఈ గోపబాలికలందరితోనూ కలిసినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. కుసుమ శర శర సమర కుపిత మద గోపీ. కుసుమశరుడంటే ఎవరు? మన్మధుడు. మన్మధుడితో జరిగినటువంటి సంగ్రామంలో అంటే కృష్ణుని యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి ఒక ఆనందంతో శరసమర కుపిత మదగోపి అన్నాడు. అక్కడ ఆ మన్మధుడికి వీళ్ళకి యుద్ధం జరిగిందట. అంటే ఏమిటి అర్థం? శ్రీకృష్ణుడితో ఇంత చక్కగా వీళ్ళు కలిశారు. కలిసినటువంటి ఆనందంతో నిండినటువంటి గోపికలందరూ కూడా కుచకలశ ఘుశ్రుణ రస లసదురసి దేవే. వీరి వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ కుంకుమ ఈ స్వామికి అంటింది. అలా అనుకొని పడుకొని ఉన్నాడు కదా, దానివల్ల అంటినటువంటి కుంకుమ కలిగినటువంటి వాడు ఈయన. మదలులిత మృదు హసిత ముషిత శశి శోభా. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? మదలులిత మృదు హసిత ముషిత శశి శోభ అంటాడు. ఒక విజయ గర్వం అన్నమాట. చూసావా, నేను ఎంత చక్కగా నీతో క్రీడించానో, నీతో రమించానో అనేటువంటి ఒక గర్వంతో కూడినటువంటి నవ్వుతోటి ఈయన హసిత ముషిత శశి శోభ, చంద్రుని యొక్క కాంతిని కూడా దొంగలించినట్లుగా ఉన్నాడు అంటున్నాడు. ఇంతకుముందు మనకి మేఘాల యొక్క కాంతిని దొంగలించాడని చెప్పారు. ఇప్పుడు చంద్రుని కాంతిని దొంగలించినటువంటి వాడిగా ఉన్నాడు ఈయన. శశి శోభ ముహురధిక ముఖ కమల మధురి మణిలీయే. ఇంకా ఎలా ఉన్నాడు అనంటే ఈయన యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క ముఖ కమల మధురిమణి, ఆ ముఖ పద్మం, ఆ శ్రీకృష్ణుని యొక్క సౌందర్యం అనేటువంటి దానిలో నేను లీనమైపోతాను. ఇంత చక్కటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ కృష్ణుడిలో నేను లీనమైపోతాను అని చెప్పి మనల్ని కూడా ఆ విధంగా ఆ సౌందర్యానుభూతిలో తేలియాడమని చెప్పి ఆహ్వానిస్తున్నారు లీలాశుకులు. నేటికి స్వస్తి చెప్పుకొని రేపు మరొక శ్లోకం ద్వారా కలుసుకుందాం.